తాజా వార్తలను అందించే ప్రెస్ న్యూస్ కి స్వాగతం. నమస్తే, వెల్కమ్ టు ప్రెస్ న్యూస్. నిరుపేదల కుటుంబాలకు ఏ కష్టం వచ్చినా నేనున్నానంటూ రాజంపేట నియోజకవర్గ స్థాయిలో బడుగు బలహీన పేదల కుటుంబాలకు ఒక మనోధైర్యం కల్పిస్తూ రాజంపేట పార్లమెంట్ సమన్వయకర్త అధికారి కృష్ణ సేవా కార్యక్రమాలపై ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారు. సిద్దివటం మండలంలోని మాధవరం 1 గ్రామం ఎస్కేఆర్ నగర్ ఎస్సీ కాలనీలో గురువారం రాజంపేట జనసేన పార్లమెంట్ అధికారి కృష్ణ ఆధ్వర్యంలో సీతారాముల ఆలయ అభివృద్ధి కొరకై 50,000 విరాళం అందజేశారు. ఈ సందర్భంగా ఎస్సీ కాలనీ వాసులు మాట్లాడుతూ ఎంతో మంది ప్రజాప్రతినిధులు పూటకో మాట రోజుకో మాట చెబుతూ ఉంటారు. కానీ రాజంపేట పార్లమెంట్ సమన్వయకర్త అధికారి కృష్ణ సేవలు మేము ఎప్పటికీ మరవలేని విషయమని, నిరుపేద కుటుంబాలకు అండగా ఉండడమే కాకుండా మాకు ఒక ఆత్మధైర్యాన్ని భరోసా కల్పిస్తూ మాకు చెప్పిన వాగ్దానం ప్రకారం ఆలయ అభివృద్ధికి సహాయ కార్యక్రమాలే కాకుండా ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తున్నాడని, ఇటువంటి ప్రజాప్రతినిధులకి కూటమి ప్రభుత్వం సరైన గుర్తింపు ఇవ్వాలని తెలిపారు. కార్యక్రమంలో కూటమి యువనేత శ్రీకాంత్, టీడీపీ పార్లమెంట్ వాణిజ్య అధికార ప్రతినిధి చెలపాటి చంద్ర, అవ్వారు రవిశంకర్ తదితరులు పాల్గొన్నారు. ఆలయ నిర్మాణాన్ని వెంటనే ప్రారంభించుకోమని చెప్పేసి ఆయన మాటలుగా మేము గ్రామస్తులకు తెలియజేశాము. ఈరోజు మాధవరం 1 ఎస్కేఆర్ నగర్ అర్జునవాడలో మాధవరం పంచాయతీ అర్జునవాడ గ్రామస్తులు అధికారి కృష్ణ గారిని వెంటనే అడిగినా బట్టే స్పందించి 50,000 రాముల గుడికి ఇవ్వడం జరిగింది. అతనికి మా శుభాకాంక్షలు తెలుపుతున్నాము. ఇయే కాదు, ఎక్కడున్నా రాజంపేట నియోజకవర్గంలో అతన్ని అడిగినా బట్టే స్పందించి నా వంతు నేను సాయం చేస్తాను పేదలకు, అటువంటి వ్యక్తి ఏకైక వ్యక్తి అధికారి కృష్ణ గారే. కానీ మీకు ఏదున్నా నేను ఉన్నానని చెప్పి భరోసా ఇస్తూ రాజంపేట నియోజకవర్గంలో కానీ పార్లమెంటు నియోజకవర్గంలో కానీ నేను ముందుంటుండి పేదలకు సహాయం చేసేటట్టు ఒక దమ్మున్న నాయకుడు అధికారి కృష్ణ గారే. అధికారి ఫ్యామిలీయే చిరస్థాయిగా నిలిచిపోతుంది. మా గ్రామస్తుల తరపున కూడా అతనికి శుభాకాంక్షలు తెలుపుతూ మరి ఎన్నో పేదలకు సాయం చేస్తూ ఉండాలని మేము మనసారా ఈ రాముల కోదండరామ స్వామిని దేవునారా మనసారా కోరుకుంటున్నాం. అతనికి ఏదో పదవి వస్తే మాకు ఇంకా సంతోషమే, బాగుంటుందని కోరుకుంటున్నాం. ఈ ఎస్కేఆర్ అర్జునవాడకు ఆయనకు మాకు ఎంతో అవినాభావ సందర్భం ఉంది. మాకు ఆయన ఎల్లవేళలా ఎన్నంటి ఉండి కాపాడుతూ వస్తున్నారు. అందులో భాగంగా ఈరోజు మేము మా గ్రామంలో వెలిసినటువంటి రామాలయానికి గోపురంకి ఆయన చందా రూపంలో అడగడం జరిగింది. మాకు వెంటనే ఆయన స్పందించి మాకు ₹1,00,000 చందా 50,000 రూపాయలు మాకు చందా రూపంలో మాకు ఆయన ఇవ్వడం జరిగింది. ఇలాంటి ఎన్నో కార్యక్రమాలు కూడా మాకు ఆయన ఎల్లవేళలా వెన్నంటి నుండి సహాయం చేస్తున్నారు. ఆయనకు మా గ్రామం తరఫున హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాము.